తల్లికి వందనం కీలక పాత్ర పోషిస్తుంది. పథకం గురించి ఎక్కువగా ఎందరో ఎదురు చూస్తున్నారు. ఒకటే మాట అన్న, ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు జరిగితే జగన్ బంపర్ మెజార్టీతో గెలుస్తాడు. అంత వరస్ట్గా ఉంది ప్రభుత్వం అయితే. మాకైతే అవసరం లేదు ప్రభుత్వం. గతంలో ఏమన్నారు అంటే బడ్జెట్లు సరిపోక అన్నారు, ఇప్పుడు సరిపెట్టుతారంటున్నారు. అసలు మాకు ఈ గవర్నమెంటే నచ్చలేదన్న. మిడిల్ క్లాస్కి చాలా ప్రాబ్లంగా ఉంది. ఇక లోయర్ మిడిల్ క్లాస్ అంటే చెప్పే పరిస్థితి లేదు. ఈ గవర్నమెంట్ ఎంత తొందరగా పోతే అంత మంచిది. ఇందాక పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయని హోల్డ్లో పెట్టామన్నారు, ఇప్పుడు అది కూడా అయిపోయింది. డిఎస్సి గురించి ఏం మాట్లాడారు? అసలు ఇవన్నీ ఫేక్ ప్రామిస్ అన్న. అందులో ఒకటి కూడా మంచిదైతే ఏం కనిపించట్లేదు. మాకైతే నచ్చలేదు గవర్నమెంట్. జగన్ గారు అన్నారు గెలవకు ఒకసారి గెలిచారు పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా, ఆయన కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అన్నారు. ఎమ్మటిని వీళ్ళందరూ కౌంటర్లు మొదలు పెట్టారు. గతంలో బిర్యానీ కోసం వెళ్ళారు ప్రజలందరూ, ఇప్పుడు బిర్యానీ పోయింది, పలావ్ పోయింది అంటారు. ఆయన గురించి మాట్లాడే అర్హత మనకి లేదు అండి. అంటే ఆయన ఒక పొలిటికల్ జోకర్. ఆయన గురించి మాట్లాడామనుకో వేస్ట్ అసలు. అంటే పథకాలు అమలు అవుతాయి అంటారా, లేకపోతే ఇంకా డిలే అవుతుంది? పథకాలకి ఏం లేదన్న. అసలు చాలా ప్రాబ్లం ఉంది మిడిల్ క్లాస్ వాళ్ళకి. చాలా సఫర్ అవుతున్నాం మేమైతే. ఈ గవర్నమెంట్ ఎంత తొందరగా పోతే అంత దరిద్రం వదిలిపోయింది మాకు. ఎందుకంటారు అంటే నమ్మే పరిస్థితి లేదంటే ఆయన పాలసీ అంటారన్న. ఇప్పుడే ఏంటంటే హయ్యర్ అప్పర్ క్లాస్ వాళ్ళు తప్ప మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఏం బాగుపడే పరిస్థితి అయితే లేదు. అది చేయగలరా వీళ్ళు? లోకేష్ గారు ఉన్నారు, పవన్ గారు ఉన్నారు, మరి చంద్రబాబు గారు చేయగలరా ఇవన్నీ? ఏదో ఎలక్షన్స్ నిమిత్తం ఇచ్చిన హామీ అసలు మాకే అర్థం కావట్లేదు అన్న. వాళ్ళు ఎటా గెలిచారో కూడా. మరి ఇంత మంచి చేసిన జగన్ గారు ఎందుకు కూడా పోయారనేది కూడా మాకు తెలియట్లేదు. అది మరి అందరైతే మేము వేసాం అంటున్నారు. మరి ఎటు పోయినా ఆ ఓట్లని అర్థం కావట్లేదు. కాసేపు కేంద్రం సపోర్ట్ ఇచ్చింది అంటున్నారు, కాసేపు నిధులు సరిపోవట్లేదు అంటున్నారు, పోలవరం హైట్ కూడా తగ్గిస్తామంటారు. అదే అన్న, ఇప్పుడు బాగా జనాలు బలంగా ఉన్నారు. ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు జరిగితే కనుక తెలుస్తుంది వాళ్ళకి. వాళ్ళు అక్కడ కూర్చొని ఏదైనా చెప్తారు. గవర్నమెంట్ వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి. వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు? ఎందుకని ప్రత్యేక ప్రతిపక్ష హోదా దక్కలేదు? ఓకే 11 సీట్లే వచ్చాయి కాదంటలేదు, ఎందుకు? జగన్ గారి గురించి తెలిసిందేగా. ఆయన గట్టిగా మాట్లాడగలరు. ప్రతిపక్ష హోదా అయితే ఇవన్నీ వాళ్ళు ఎండగట్టగలరు. సో ఆ భయంతో ఏంటంటే వాళ్ళు ఇవ్వట్లేదు. ఇస్తే వాళ్ళకి నష్టం ఏమొచ్చింది చెప్పండి. మాటలన్న వెంటనే కూడా ఆయన ఏమంటున్నారంటే కోడికత్తికి ఎక్కువ గొడ్డల పోటుకు తక్కువ అని నాదెండ్ల మనోహర్ గారు అంటున్నారు. ఎందుకంటే పిచ్చి. అసలు ఆ జనసేన పార్టీ గురించి అడగొద్దన్న. అదే చాలా వరస్ట్ పార్టీ. దాని గురించి మాట్లాడే అంత సంస్కారం మాకు లేదులే. కానీ అసలు అది పార్టీ కానీ మేము గుర్తించట్లేదు. చాలా వరస్ట్ అసలు వాళ్ళు. ఆ పార్టీ కానీ ఆ నాయకుడి గురించి కానీ మాట్లాడే అంత చీప్ మైండ్ సెట్ నాకైతే లేదు. వదిలేయండి అన్నారు. అవుతాయి అంటున్నారు, తల్లికి వందనం ఇస్తామంటున్నారు, కానీ అరకొరగా సరిపెట్టే యోచనలోనే ఉన్నారు. ఓ పక్క చూసుకుంటే నిత్యావసర సరుకుల ధరలు, కరెంటు బిల్ ఛార్జీలు ఎలా ఉన్నాయి? కరెంటు బిల్లు మాత్రం మామూలు కాదు. 300, 500 వచ్చే కరెంటు బిల్లు 1500, 2000. జనాలు మామూలుగా అల్లాడిపోట్ల. ఈసారి పవన్ కళ్యాణ్ రాడు, ఎవ్వరు రారు. తెలుగుదేశం అంటేనే రాదు. ఇంకా ఇప్పుడు మొత్తం ఇదే విషయం పైన ఒక మాట అన్నారు. గెలవకు ఒకసారి గెలిచారు పవన్ కళ్యాణ్ గారు, జగన్ గారు పలావ్ పెట్టే టైంలో వీళ్ళు బిర్యానీ పెడతానన్నారు, జనమందరూ అటు వెళ్ళారు. ఇప్పుడు బిర్యానీ పోయింది, పలావ్ పోయింది. కాదు, ముద్దు పోయే, ఉప్మా పోయే, పులి పోయే, నా ముద్దు పోయే అని అన్నీ పోయినాయి. ఇప్పుడు 300 వచ్చేది కనీసం 500 రావాలా, 500 వచ్చేది 1500. అంత అన్యాయమా? ఆ జిఎస్టీలు అంట ఏంటంటో అవన్నీ మాకు అవసరం పేదోడికి. అంటే డబ్బులు లేవు. ఇప్పుడు గ్యాస్ బండ్లు అందరికీ అందరు ఓట్లు అయితేనే గెలిచింది. గ్యాస్ బండ్లు అందరికి ఇవ్వాలిగా. మున్సిపాలిటీ పనిచేసే వాళ్ళకి గ్యాస్ బండ్లు లేవు అంటేంటి? వాళ్ళకి డబ్బులు లేవు. వాళ్ళంటే పెసలుగా పుట్టారంటే 20,000 జీతకాళ్ళు పెసలుగా పుట్టారు, 50,000 జీతకాళ్ళు పెసలుగా పుట్టారు. ఆ తల్లి పుట్టిన వాళ్ళేగా అందరూ. అందరికీ సమానంగా చూడాలా. ₹1,00,000 వాళ్ళు ఒక రకంగా, 20,000 వాళ్ళు ఒక రకంగా, 10,000 వాళ్ళు ఒక రకంగా అలా చూడకూడదు. అందరినీ సమానంగా చూడాలా. అది ప్రభుత్వం అంటే. అయితే పథకాల గురించి అడిగినప్పుడు జగన్ గారికి మాట్లాడే అర్హత లేదు, మీకు సీట్లు రాలేదని వాళ్ళు అంటున్నారు. సీట్లు రాలేదంటే ఇప్పుడు ఆయన టైం బాగాలేదు కాబట్టి ఆయన పక్క తప్పుకున్నాడు. ఇంకా ఈయన సరిగ్గా చెప్పిన అన్ని పథకాలన్నీ అమలు పరిస్తే వస్తాడు, లేకపోతే మాత్రం ఇంకా ఆయన కూడా చక్కపని చేసుకోవటమే. మరో మాట అన్నారు నాదెండ్ల మనోహర్ గారు జనసేన పార్టీలో, ఈయనంటే కోడికత్తికి ఎక్కువ గొడ్డల పోటుకు తక్కువ అంట. ఏ కోడి తక్కువ లేదు. మామూలుగా ఇంత బ్లేడ్తో కూడా పేక కోసేయచ్చు. కోడి కత్తులు గొడ్డల్లో అవసరంలా, ఇంత బ్లేడ్తోనే కోసేయచ్చు పేక. చేస్తారని నమ్మకం ఉందా? డబ్బులు లేవా? డబ్బులు లేవంటే డబ్బులు జగన్ ఉండి చేశాడని. జగన్ ఏం గొప్ప కాదు. అసలు స్టార్టింగ్లో ఉన్నది కాంగ్రెసు, ఆవు దూడ, తర్వాత అస్తం, తర్వాత వచ్చింది రామారావు పెట్టింది ఇది తెలుగుదేశం. ఈయన పెట్ల, చంద్రబాబు నాయుడు పెట్ల. ఆయనకి తెలీదు. సరే ఆయన చేసిన పనులు అయినా చేశాడు, ఒకప్పుడు చేశాడు. డ్వాక్రా వాళ్ళకి సంవత్సరానికి 10,000 వేసాడు. అలాగే వేయాలి.
రుణమాఫీలు అన్నాడు ఆయన చేసిన కాడికి ఆయన చేసాడు, ఆయన పక్కా తప్పుకున్నాడు. మరి ఏం చెప్పిన సంవత్సరం అయిపోయింది ఆయన చెయ్యాలిగా. రేషన్ కార్డులు ఏరువేత మొదలు పెట్టారు. బియ్యం కార్డుకే పరిమితం చేసి అర్హతలు పొందాలంటే ఏదైనా పథకాలు కొత్త కార్డులు వస్తాయంటే ఎలా చూడండి? కొత్త కార్డులు ఎందుకు వస్తాయి? ఈ పాత కార్డులే ఉంచాలి. కొత్త కార్డులు అంటే ఆయన బొమ్మ వేసుకోమని ఆయన ఉన్నంత చెప్పు. కొత్త కార్డులు దేనికి? ఎవరికి ఇస్తున్నారు? 50,000 ఉద్యోగస్తులకి కార్డులు లేవంటున్నారు. వాళ్ళకి ఏమి లేవు, వాళ్ళకి ఏమి లేవంటున్నారు. ఇదేమో అన్యాయం. ఎవరికైనా న్యాయంగా ఏదైనా కానీ ఇప్పుడు హాస్పిటల్లో కానీ ఏదైనా కానీ అందరూ ఓట్లు వేశారు కాబట్టి అందరూ గెలిచారు కాబట్టి అందరికీ న్యాయం చేయాలి. వాళ్ళు ఉండోడని కాదు, లేనోడని కాదు, అందరిని సమానం చూసినాడే ఇంకెన్నిసార్లైనా గెలుస్తాడు, వెనక ముందు తేడా లేకుండా. అది అంతేగాని మనిషిని ఒక రకంగా 50,000 జీతగాడిని ఒక రకంగా 20,000 జీతగాడిని ఒక రకంగా ఏదో 300కి 200కి కాలం గడిచిపోద్దా వాళ్ళకో రకంగా. ఏంటి న్యాయం? న్యాయం కాదు అసలు. ఇది న్యాయమే కాదు. సంవత్సరం అయిపోయింది. ఇప్పుడు నాకు అవసరం, నా అన్ని పెళ్ళిళ్ళు అయిపోయినాయి, పెటాకులు అయిపోయి నీ సావుదాలకు వచ్చా. నాకు అవసరంలా. ఉండోళ్ళకైనా ఇవ్వాలిగా పథకాలు, ఇచ్చేవాళ్ళకైనా ఇవ్వాలిగా. నాకు అవసరంలా. నాకేముంది? నేను పని చేసుకుంటా, లేకపోతే వెళ్ళి ఇళ్లలో పాచి పని చేసుకుంటా. ఈ పని చేసుకోకపోతే ఇళ్లలో పాచి పని చేసుకుంటా. నాకేం అవసరంలా ఇవన్నీ. అయితే జనాలకైనా ఇవ్వాలి కదా, జనాలకైనా న్యాయం చేయాలిగా. చేద్దామన్నప్పుడు వాగ్దానం ఇచ్చినప్పుడు కనీసం 8లో ఒక 5 పథకాలైనా న్యాయం చేయాలా. బస్సులు అన్నావు, పోనీ బస్సుల గురించి తీసే, ఆటో వాళ్ళు ఇబ్బంది పడతారు, బస్సులు తీసేయి. మరి అమ్మఒడి అమ్మఒడి చేయాలి. మరి కరెంటు బిల్లులు తగ్గించాలి. బియ్యం ఒక్కటే రూపాయి బియ్యం ఊరికిన ఇస్తే కాదు. ఎవరైనా ₹1 బియ్యం ఇచ్చే సుఖమే ఉంది. కరెంటు బిల్లులు 300 వచ్చేది, 1500 వచ్చేది, 3000, 4000, 5000. ఏ పూట కాపూట 300 తెచ్చుకున్నాడు. 1500 కరెంటు బిల్లు ఆడ తెంకొచ్చి కడతాడు. మారలేదు ఖర్చులు అంతా భారమే. నువ్వు కూరగాయలు అంటావా, ఇవాళ రేటు ఉంటుంది, రేపు అది వేరు, అది ఆ వ్యవహారం వేరు. నెల కరెంటు బిల్లు కాబట్టి ఎవరైనా ఎంత అని కడతారు, ఎవరు కట్టలేరు. మరీ ఘోరం, చాలా ఘోరం అనమాట. ఇప్పుడు ఈసారి మాత్రం చాలా ఘోరం. వాళ్ళు బడ్జెట్ సమావేశాల్లో చెప్పారు మేడం, పథకాలకి కొంచెం టైం పట్టినా మిగతా ఇస్తాం, కొన్ని అమలు చేసేస్తామని. మరి జూను జూలై నుంచి తల్లికి వందనం కానివ్వండి, విద్యార్థులకి ఏదైతే సంబంధించి 15,000 డబ్బులు కానివ్వండి, ఇవన్నీ ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు ఇది ఏ ఛానల్ అండి? జనరల్గా విశ్లేషణ ఛానల్. ఓకే. ఇది ఇప్పుడు ఏంటంటే కింద స్థాయి వాళ్ళకి పథకాలు వస్తున్నాయి, పై స్థాయి వాళ్ళకి అసలు ఏం అవసరం లేదు. కానీ మధ్యతరగతి వాళ్ళ బ్రతికే చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే వాళ్ళకి ఇటు రేషన్లే అందరూ, అటు పై స్థాయిలకి పోలేము. రెక్కాడదే కానీ డొక్కాడదు. అయితే కరెంటు బిల్లు మేము ఊళ్ళో లేకపోయినా ఇదివరకు మినిమం ఛార్జ్ వచ్చేది. ఇప్పుడు ఊళ్ళో లేకపోతే సమ్మర్లో వాడినంత వస్తుంది. ఏసీలు వాడుతుంది చూడండి, అంత బిల్లు వస్తుంది. సమ్మర్లో వాడినంత బిల్లు కరెంటు బిల్లు అసలు. అంటే సంపద సృష్టిలో భాగంగా కొంచెం ఏదైతే ఉందో ఈ సరుకుల ధరల కాడి నుంచి మిగతా అన్ని ఛార్జీలు భరించక తప్పదంటున్నారు. ఆర్థిక విశ్లేషకులు అదే అంటున్నారు. గతంలో ఏంటంటే బటన్ నొక్కేశారు కాబట్టి అన్ని ఏదైతే ఆర్థికంగా మనం బాగా లోటులోకి వెళ్ళిపోయాము అంటున్నారు. మరి ఎలా చూడాలి? కానీ ఏవి కొనకపోయినా నిత్యావసర వస్తువులు తప్పదండి. కరెంటు బిల్లు తప్పదు. సో 2-3 పిల్లలు చదువుకుంటారు, వాళ్ళకు ఫ్యాన్ ఉంటుంది, పేరెంట్స్ పడుకుంటారు, వాళ్ళకు ఫ్యాన్ కావాలి. అసలు ఊరు వెళ్తేనే బిల్లు వచ్చేస్తుంది 1200, 1500. ఏం బిల్లు లేకపోతేనే మినిమం ఛార్జీ రావాల్సింది 1300 ఈ నెల బిల్లు మాకు. అలా వస్తూనే ఉన్నాయి బిల్లులు. ఇంకా మామూలు కరెంటు వాడితే ఎంత ఉంటుందో చూడండి మీరు. అది గతంలో ఒక మంత్లీ మెయింటెనెన్స్తో పోల్చుకుంటూ ఇప్పుడు ఎలా ఉంటున్నాయి? గత ప్రభుత్వంలో కొన్ని సంక్షేమాలు అమలు చేశారు, అప్పుడు ఇచ్చారు. సంక్షేమ పథకాలు అందరికీ కాదు కదండి, లో క్లాస్ వాళ్ళకి మిడిల్ క్లాస్ వాళ్ళకి సంగతి చెప్తున్నాను నేను. మిడిల్ క్లాస్ వాళ్ళకి అటు తినలేక ఇటు మానలేక ఒక 1/2 కేజీ కొనుక్కునే చోట 1/4 కేజీ సర్దుకోవాల్సి వస్తుంది. వెచ్చాలు వచ్చేసరికి కందిపప్పు రసం పెట్టుకొని తినాల్సి వస్తుంది. పప్పులు వండుకొని తినే పరిస్థితి లేదు, టిఫిన్లు చేసుకునే పరిస్థితి లేదు. అన్నిటికీ అన్నీ పెరిగిపోయినాయి రేట్లు. మరి గవర్నమెంట్ కొంచెం ఏదైనా చూసి మాకు మధ్యతరగతి వాళ్ళకి కూడా ఇప్పుడు పథకాలు అందరికీ ఇస్తున్నారండి. పథకాలు ఇచ్చిన వాళ్ళు సంగతి ఏమో కానీ మాకు అవి రావు, ఏవి రావు. మా పరిస్థితి చాలా బాధగా ఉంది. రాజకీయ నాయకులు ఒకరి మీద ఒకరు అరెస్టుల పర్వం తిట్టుకోవడమే సరిపోతుంది. మరి ఇవన్నీ ఎప్పుడు చూస్తారు మేడం? ఏదైతే రెగ్యులేటరీ కమిటీస్ కూడా ఏమీ లేవు, ఈ ధరల నియంత్రణ పట్టికని, లేకపోతే వీళ్ళ ఇంతే ఉండాలని చెప్పి దాని మీద మానిటరింగ్ సెక్షన్స్ కూడా ఏమి ఉండలేదు. ఎప్పుడు ఏ ప్రభుత్వాలు వచ్చినా కక్షపూరిత రాజకీయాలతోనే టైం సరిపెడతాం. ఏమో ఈ ప్రభుత్వం మంచిగా ఉంటుంది, మంచి చేస్తుందని మేము ఎప్పుడు ఆశిస్తాము. కొంచెం రేట్లు కూడా అందుబాటులోకి వచ్చి కరెంటు బిల్లు ముందు మెయిన్ కరెంటు బిల్లు తగ్గిస్తే బాగుంటుందని చూస్తున్నాం అండి.
ఎందుకంటే ఈ 3.22 లక్షల కోట్లు సరిపెట్టొచ్చా? ఎలా సరిపోతుంది అది? బడ్జెట్ చూస్తే సరిపోయినట్లే కనిపిస్తుంది. ఏటికి ఎలా కేటాయించాడో చూస్తున్నాంగా. ఏ ప్రాజెక్ట్ కానీ, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ, హెల్త్ కానీ, వాటర్ సెక్షన్ కానీ దేనికి ఎంత కేటాయించాడో తెలిసిపోతుంది. ఎంత సరిపోతుంది? అందులో కొన్ని వాటికి ప్రసక్తే తేలేదు. వైద్య ఆరోగ్యం గురించి ఆ ప్రసక్తే తేలేదు. ఇలాంటివన్నీ తేలేదు. ఈ వైద్య ఆరోగ్య సంస్థ ఉందనుకోండి, సంథింగ్ ఏదో దానికి ఇప్పుడు బడ్జెట్లో ఏ మాట ఆడలేదు. ఎక్కడి నుంచి తెచ్చి బడ్జెట్ వచ్చి పెడతాడు? అంటే 25 లక్షల బీమా వరకు మేము సపోర్ట్ చేయగలం అంటున్నారు కదా. ఎంత చేస్తాడండి? ఎక్కడ సరిపోతుంది అది? 25 లక్షల బీమాలు ఏవి సరిపోవది. ఎంత ఫిగర్ వర్క్, అది నోటు మాట వరకే. ఇచ్చిన హామీ ఏది అతను నెరవేర్చాడు వచ్చి టీడీపీ వాళ్ళు? ఏది నెరవేర్చలేదు. అంత అంకెల్ గారి షో అని చూపిస్తున్నారు. అంటే నా అభిప్రాయం చెప్తున్నాను, షో అంత తప్ప ఏమీ చేయలేదు. ఏమంటున్నారంటే మేము హామీలు ఇచ్చాము, రియాలిటీ చూస్తే అచ్చెన్నాయుడు గారు అసెంబ్లీలో ఏమంటున్నారంటే భయం వేస్తుంది అంటున్నారు. ఆయన ఎందుకు భయపడాలి? జగన్ ఇన్ని కోట్లు తెచ్చాడు, తినేసాడు, పనిచేసాడు, మంచి సంక్షేమ కార్యక్రమాలు ఖర్చు పెట్టాడు, బోర్డులంత వ్యవహారం చేశాడు. వీడు అంతకంటే రెట్టింపు కోట్లు లోన్ తెచ్చేశారు, బాండ్స్ తనఖా పెట్టేసేసి వేల వేసి తెచ్చేశారు. ఏ సంక్షేమ కార్యక్రమానికి ఒక పైసా ఎక్కడ ఖర్చు పెట్టి చూపించానండి? అవునా కాదా? మళ్ళీ పోలవరం హైట్ విషయంలో నిన్న గందరగోళం నెలకొంది, అసలు క్లారిటీ ఇవ్వట్లేదు. అది క్లారిటీ ఇవ్వడానికి వాళ్ళు ఏమైనా పోలవరం బడ్జెట్ హైట్ తగ్గించండి పక్క రాష్ట్రాలు అంటున్నారు, వీళ్ళు తగ్గించమంటున్నారు, హైట్ ఇది జరుగుతుంది అంటున్నారు. కానీ అది క్లమ్జీగా ఉంది, ఏది తేలలే. వాళ్ళు తగ్గించకపోతే మాకు బాగా లాస్ అయిపోతామంటున్నారు తెలంగాణ వాళ్ళు, తెలంగాణ రాష్ట్రాల వాళ్ళు. వీళ్ళు లేదు యాజిటీజ్గానే కడతామంటున్నారు. అది జరిగే పని కాదు. అది సెంట్రల్ మళ్ళీ కలుగు చేసుకొని, వాటర్ వాళ్ళు ఆ కమిటీ వాళ్ళు కలుగు చేసుకొని దాన్ని ఏదో రకమైన కొలికి వాళ్ళు తేవాలి తప్ప 2 రాష్ట్రాలు కొట్టుకుంటే తీరే పని కాదు, తగు కాదు. అటు తిరిగి ఇటు తిరిగి రేషన్ కార్డులకు ఎసరు పెట్టే యోచనలో ఉన్నారు. మార్పులంట, బియ్యం కార్డుకే ఉంచి అర్హత కార్డు కొత్తగా ఇస్తారంట. ఏమిటండి అర్హత? ఎక్కడ ఏ అర్హత చూస్తాడు? ఇన్కమ్ చూస్తాడా? బిలో పవర్టీ చూస్తాడా? ఏ అర్హత చూస్తాడు? ఓల్డేజ్ ఏజ్ చూస్తాడా? ఏ అర్హత మీద బియ్యం కార్డు ఇస్తాడు చెప్పండి? ఇప్పుడు ఎల్టీజీగా ఉన్నది బాగానే ఉంది, కానీ 100 ఎకరాల భూమి ఉన్నవాడు కూడా రేషన్ కార్డు ఉంది. అలాంటి అర్హతలు చూడమనండి, అంతేగాని సామాన్యులు పట్టకొట్టొద్దని చెప్పాలి. విశాఖపట్నానికి సంబంధించి ప్యాలెస్లు నిజంగా ఏదైతే అక్రమంగా కట్టుంటే బిల్లులు ఎందుకు రిలీజ్ చేశారని ఆయన అడుగుతున్నారు బొత్స గారు. రెండోది, ఇది పర్మనెంట్ భవనాలే అని మేము చెప్పాము, తాత్కాలికంగా మళ్ళీ టెండర్లకు పిలుస్తున్నారంట వాళ్ళు. అది తప్పది. వాళ్ళు ఏమంటున్నారంటే పర్యాటక కేంద్రాన్ని కట్టాము, యాజిటేజ్గా రికార్డెడ్గా బిల్స్ ఉన్నాయి చూపిస్తున్నాం తింటున్నాం అంటున్నారు. వీళ్ళేంటి దాన్ని ఏదో వాళ్ళు సొంతానికి వాడుకున్నట్టు వాళ్ళు మ్యానిపులేట్ చేశారు, ఇదంతా ఉట్టిదే అని చెప్పేసి. లేకపోతే పర్యాటక శాఖ రోజా ఎలా ఓపెన్ చేసింది ఏమని చెప్పింది, అది టూరిస్ట్ ప్లేస్గా పెడతామని. ఏంటి తర్వాత ఏమిటంటారు, అక్కడ సరైనటువంటి ఇతర దేశం వాళ్ళు కానీ ఎవరు వచ్చినా సరైన వసతులు లేవు, దాన్ని కల్పించడానికి అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు కదా. అది తప్పే ఉంటుంది అందులో. జగన్ గారు అసెంబ్లీకి వచ్చి వెళ్ళిపోయారు కాబట్టి కొత్త పేరు పెడుతున్నామని లోకేష్ గారు వన్డే ఎమ్మెల్యే అంట పేరు కొత్తగా పెట్టారు, ఎంతవరకు సంబంధం? అది రెడ్ బుక్ రాజ్యాంగం అని వాడు ఏదేదో వాగుతుంటాడు. వన్డే ఎమ్మెల్యే వాడు 5 సంవత్సరాలు వీడికంటే బాగానే చేశారు. ఈ 14 సంవత్సరాలు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు చేసిన దానికే వాడు 5 సంవత్సరాలు బాగానే చేశాడు. కానీ కొన్ని చిన్న మిస్టేక్స్ ఉన్నాయి. కొన్ని ఎంప్లాయీస్ కానీ ఉపాధ్యాయులు కానీ వీళ్ళందరికీ కూడా ఇచ్చింది ఇవ్వలేదు, వాళ్ళు కొంత హీనంగా చూశాడు. వచ్చిన కొత్తలో ఉపాధ్యాయుల్ని బ్రాందీ గుడిదలు పెట్టాడు. బాబు చూడండి, బ్రాందీ గుడిదలు పెట్టాడు, క్యూలో పెట్టాడు, లేకపోతే లిటరల్ని చూడమన్నాడు, ఫోటోలు తీసి పెట్టమని. ఇలాంటివి అనూహ్యమైన కార్యక్రమాలు, చెత్త కార్యక్రమాలు కొన్ని ఎవరి సలహాలు వేరు చేశారో తెలియదు, కానీ కొన్ని తప్పు చేశాడు. తదుపరి ఎలా ఉంటుంది? కేంద్రం సపోర్ట్తో ముందుకు వెళ్తామన్న వీళ్ళు మళ్ళీ ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? మిగతా పథకాల గురించి అసలు ఊసలేదు ఎందుకని? కేంద్రంలో వీళ్ళకి అనుకోవడమే తప్ప, వీడు ఉన్న పేరేంటి కేంద్రంలో ఇవి చెప్పుకోవడానికే తప్ప ఈ జగన్కి ఈ కూటమి ప్రభుత్వానికి ఎవరి మీద మంచి అభిప్రాయం లేదు. ఏమండి ఒక పవన్ కళ్యాణ్ మీద ఉంటే ఉండొచ్చు, వాడినే దువ్వుతున్నాడు, అదే తప్ప మంచి అభిప్రాయం చంద్రబాబు నాయుడు మీద మోడీకి లేదు. నిన్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేమే విజయం సాధించామంటున్నారుగా, మరి విజయం సాధించామంటే అది తెలిసిపోతుంది కదండి. ఎక్కడ ఉత్తరాంధ్రలో ఏమైంది, టీచర్స్ ఎమ్మెల్సీ ఘనంగా వచ్చేసాడు. ఇక్కడ ఈ 2 వచ్చాయంటే కృష్ణా గుంటూరు ఒకటేనో ఈస్ట్ వెస్ట్ ఒకటి వచ్చాయంటే వాళ్ళ ప్రభావం ఉంది, వాళ్ళు మ్యానిపులేట్ చేశారు. అది వాళ్ళు రాశాడు కదా నిన్న మొన్న. వాళ్ళు ఒక ఓటుకి ఎంత ఖర్చు పెట్టారో ఏం చేస్తారో అనేది క్లియర్గా తెలిసిపోతుంది. అక్కడ ఎంత ఖర్చు పెట్టినా ఎన్ని చేసినా ఖచ్చితంగా స్టాండర్డ్గా ఉన్నారు, స్టెబిలిటీగా ఉన్నారు. ఉత్తరాంధ్ర ఉద్యోగులంతా కాదు, ఓన్లీ టీచర్స్ కదా బాగా సఫర్ అయ్యేది, వాడంతా కూడా దెబ్బ కొట్టారు. గతంలో సుగాలి ప్రీతి కేసు మాట్లాడారు, మళ్ళీ రాలేదు, ఎలక్షన్స్ ఉంటేనే వచ్చిద్దా టాపిక్ అంటున్నారు. 7 ఏళ్ళు గడిచిపోతుంది. ఎలక్షన్ ఉంటేనే వచ్చిద్దా అంటే కొన్ని రాజకీయాలు మనం అందుకు మన ఊహకందని రాజకీయాలు జరుగుతూ ఉంటాయి.
అది ఎప్పుడు వస్తారో ఎప్పుడు పోతారో అదంతా ఏం చేస్తాం మనం చెప్పలేదు కదా. అది తదుపరి అరెస్టుల పర్వంలో పోసాని గారి తర్వాత మళ్ళీ దువ్వాడ శ్రీనివాసరావు గారంట ఎలా ఉండబోతుంటే ఎక్కల నియోజకవర్గం కదా ఆయన. అది తప్పు. ఇగో నిన్న స్కూలింగ్లో కూడా చెప్పాడు, పవన్ కళ్యాణ్ తిట్టలేదా? ఎంతమందిని యాదవులని కూడా తిట్టారు వాళ్ళు ఇప్పుడు అరెస్ట్ చేశారా? ఓన్లీ మెయిన్ క్యాండిడేట్ ఏదో జగన్ ఏదో అన్నాడు, వాడి మీద జగన్ ఏమన్నా ఓన్లీ చంద్రబాబు నాయుడు మీద ఏదో అనుకున్నాడు, వాడిని అరెస్ట్ చేయించాడు అప్పట్లో. ఇప్పుడు ఎలా కాదే సీరియల్గా పెట్టేశారు, సీరియల్ నెంబర్ ఇచ్చేశారు. ఇప్పుడు చూసుకుంటే నాగబాబు గారు ఏదో పదవి అంటున్నారు, కాసేపు కార్పొరేషన్ అంటున్నారు, కాసేపు మామూలు మంత్రివర్గంలో చూడంటున్నారు. ఇది ఎమ్మెల్సీగా ముందు ఎక్కడో వాడు పెట్టి ఆ తర్వాత వాడు మినిస్టర్ ఇవ్వాలని చూస్తున్నారు. వాడి కోరిక పవన్ కళ్యాణ్ ఏంటంటే అన్నను మినిస్టర్ చేయాలి, ఏదో మినిస్టరు. ముందు ఏంటంటే ఎమ్మెల్సీగా ఎక్కడో కాడికి గెలవాలి, అప్పుడు చేస్తాడు. మాట ఇచ్చాడు చంద్రబాబు నాయుడు చేస్తానని, చేస్తాడు. వాళ్ళు చేసుకుంటారు. అదండి. బడ్జెట్ ప్రవేశపెట్టాక ఏమన్నారంటే తల్లికి వందనం ఒకటి, రైతు భరోసాతో పాటు అంటే అన్నదాత సుఖీభావ పేరు పెట్టారు దానికి. దీంతో పాటు ఈ 2 పథకాలు అమలు అవుతాయి అంటున్నారు. అయితే ఏంటంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మటుకు కొంచెం ఆగింది. వేరే రాష్ట్రాల్లో చూశారు కాబట్టి ఎలా ఉంటే బాగుంటుందండి. ఉచితంగా పెడితే బాగుంటుంది. ఇంకా అయితే సూపర్ 6లో భాగంగా ఈ బడ్జెట్ సరిపెట్టొచ్చు అంటున్నారు. గతంలో అర్హులు కొంచెం భయంగా ఉన్నారు, ఎందుకంటే తగ్గిస్తారేమో అని చెప్పి. ఎలా తగ్గించారులేండి, వీళ్ళు తగ్గించారు, అన్నీ కూడా చేస్తారు. ఎలా ఉన్నాయి మేడం కరెంటు బిల్లులు, నిత్యావసర సరుకుల ధరలు, 9 నెలల పరిపాలన కూటమి ప్రభుత్వం? పర్వాలేదండి, పర్వాలేదు. గతంలో కూడా చూసాము సరే, అప్పటికన్నా ఇప్పుడు పర్వాలేదు. మరి కొత్తగా రేషన్ కార్డులు మార్పు జరుగుతుంది. బియ్యం కార్డు వరకే పరిమితం చేసి అర్హత కార్డుకు కొత్త కార్డులు ఇస్తారంట. ఏదైతే ఉందో ఇంతవరకు రేషన్ కార్డు అన్నిటికీ అర్హత ఉండేది కదా, ఏదన్నా డబ్బులు రావాలన్నా ఏదన్నా స్కీమ్లో పెట్టాలన్నా రేషన్ కార్డే అర్హత. ఆ అర్హత తప్పిస్తున్నారు. ఎలా అని ఉండాలండి, అది మాత్రం అర్హత ఉండాలి. ఉండి మాకేమన్నా కనుక సరే బెనిఫిట్ ఉంటే ఉండాలి కదా, లేని వాళ్ళం కాబట్టి మాకు ఉండాలని కోరిక. అది ఏమైనా సమస్యలు ఉన్నాయా మీకు? ఇంకేమైనా బాగుంటాయా? బాగుంటాయి. మా అమ్మాయికేమో కనుక ఫిజికల్ హ్యాండిక్యాప్టెడ్, ఆ తర్వాత పెరాలసిస్ వచ్చింది, పెన్షన్ పెంచాలి. అది ఓకేనండి. తదుపరి ఏంటంటే మేడం గారు, వికలాంగుల పెన్షన్కి సంబంధించి ఇంకా ఓపెన్ అవ్వలేదు పోర్టల్స్. సో చేస్తే మంచిదేనంటారు. తొలి కదంటే సచివాలయంలో ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. తెలియదండి, నేను వెళ్ళలేదు, కనుక్కోలేదు, తెలియదు. ఓకే. అలా ఉంది. చంద్రబాబు ఒక పక్క, పవన్ కళ్యాణ్ ఇటు పక్కేమో మన మాజీ ముఖ్యమంత్రి గారు, వీళ్ళందరూ స్వయం కృషితో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందా? ఈసారి అభివృద్ధికి ఎక్కువగా డబ్బులు కేటాయిస్తామంటున్నారు కదా సంక్షేమం కంటే. చూడాలి కదా, వెయిట్ చేయాలి కదా, వెయిట్ చేస్తే కానీ రిజల్ట్ రాదు. అది ఉంటానండి.